వేసాడు అతను ఇప్పుడు. ఎందుకంటే ఉమ్, తెలుగుదేశం పార్టీ జీవితంలో సంస్థాగత నిర్మాణం అనే ఒక మంచి విధానాన్ని ప్రవేశపెట్టినోడు చంద్రబాబు. కాంగ్రెస్ పార్టీ దగ్గర అంతకుముందు ఎప్పుడో బూత్ లెవెల్ కమిటీల నుంచి చాలా కమిటీలు ఉంటాయి. ఈయన కాంగ్రెస్ నుంచి వచ్చినోడు అవడం వల్ల తెలుగుదేశంలో అట్లాంటి సంస్థాగత నిర్మాణం ఉండేది కాదు. ఇప్పుడు జగన్కి ఎట్లయితే వైసీపీ అంటే జగన్ పార్టీ, పవన్ అంటే పవన్ పార్టీ, నియోజకవర్గాల ఇన్ఛార్జీల మీదనే నడుస్తున్నాయి వీళ్ళ. కాకపోతే ఏదో రాష్ట్ర కమిటీలు వేస్తుంటారు, జిల్లాల కమిటీలు ఎట్లాంటి. అలా కాకుండా బూత్ స్థాయి కమిటీలతో ప్రారంభించి మొత్తం వ్యవస్థను నడిపినోడు చంద్రబాబు. అందువల్లనే ఎన్టీ రామారావు గద్దె దించిన రోజున సంస్థాగత నిర్మాణం అంతా కూడా చంద్రబాబు వెనకాల అనమాట, సంస్థాగత యంత్రాంగం అంతా. అట్లాగా ఆ రోజున ఆయన చేసుకొచ్చాడు. కానీ సాధారణంగా ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే అడ్మిషన్స్ సందర్భంలో అంటే ఈ సభ్యత్వ నమోదు వీటిట్లలో ఇస్తారు పుస్తకాలు, ఇన్ని పుస్తకాలు అని చెప్పేసి. ఆ పుస్తకాలకి డబ్బులు వీళ్ళు కట్టేస్తారు. అంటే పుస్తకానికి ఒక్కొక్క సభ్యత్వానికి ఇంత డబ్బులు వసూలు చేస్తారు. ఆ డబ్బులు వీళ్ళే కట్టేస్తారు, ఎవరు ఎమ్మెల్యేలు కట్టేసేసి సాధారణంగా అయిపోయినాయి అని చూపెడతారు సభ్యత్వం అనేది. అలా చూపెట్టేటటువంటి సిచ్యుయేషన్లో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, పూర్తి స్థాయిలో తీసుకొస్తున్నారు. దాదాపుగా తీసుకొచ్చి పూర్తి స్థాయి యాక్టివిటీ నడుపుతున్నారు అనమాట. అంటే ఈయన ఏం చేశాడు, ఎవరు మన ఈయన వచ్చేటప్పటికి, లోకేష్ వచ్చేటప్పటికి దాన్ని ఒక సిస్టంలోకి తీసుకొచ్చాడు. ఒక సిస్టంలోకి తీసుకొచ్చి సాధారణ ప్రజల్ని కూడా కార్యకర్తలుగా మార్చగలిగాడు. ఇప్పుడు దాదాపుగా 1 కోటి దాటిపోయింది సభ్యత్వం.